ఖలిస్తానీ నాయకుడు పన్నుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగులు పడే పరిస్థితి కనబడుతోంది. ఒకటి, అమెరికన్ నిఘా సంస్థలు తెలివిగా పన్నుని కాపాడటం కోసం అని చెప్పేసి ఒక వ్యక్తి పన్నుని చంపడానికి కుట్ర పన్నాడు. అది భారత నిఘా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తి వివేక్ యాదవ్ అంటూ అతను రా అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అమెరికా. ఆ వివరాలు తీసుకున్నటువంటి భారతదేశం, అతను భారతీయుడు కాదు, అతనికి 2 పౌరసత్వాలు ఉన్నాయి, కెనడా పౌరసత్వం, భారత పౌరసత్వం, కాబట్టి మా పౌరసత్వం రద్దు చేస్తాం, అతన్ని తీసుకోండి, దాంట్లో జెన్యూన్ చేసుకోండి అని చెప్తోంది. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. 2 పౌరసత్వాలు ఉండటానికి వీల్లేదు అన్న భారత విధానం కరెక్ట్ అయితే పన్నునికి 2 పౌరసత్వాలు ఉండకూడదు. వాడికి కెనడా పౌరసత్వం ఉంది, అమెరికా పౌరసత్వం ఉంది. దాన్ని అడ్డు పెట్టుకునే వాడు డ్రామా ఆడుతున్నాడు. అలాగే ఖలిస్తానీ నాయకులకు అనేక మందికి 2 పౌరసత్వాలు ఉన్నాయి. కెనడా పౌరసత్వం ఇచ్చేటప్పుడు భారత్ని అడగట్లా. భారత పౌరసత్వం ఉన్నటువంటి వాడు కెనడా పౌరసత్వం ఇవ్వాలంటే భారత్ వదులుకోవాలి కదా, వదులుకోవట్లేదు. కెనడా ఇట్లా వదిలించుకుని తీసుకోవట్లేదు. కాబట్టి భవిష్యత్తులో ఖలిస్తానీలందరి పాస్పోర్ట్లు రద్దు చేయడానికి ఒక కీలక అడుగు వేసింది. పన్నుకి షాక్ ఇచ్చే పరిణామం చోటు చేసుకోబోతుంది రాబోయే రోజుల్లో.